బిఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జాగృతి మాజీ అధ్యక్షులు చందుపట్ల సుజిత్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకి నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసిన దానికి భిన్నంగా ఈ నెల 19వ తారీఖు వరకు టైం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తొత్తులైన ఈడీ సంస్థ నుండి వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా ఇంట్లోకి వెళ్లి ఒక మహిళ అని కూడా చూడకుండా ఎటువంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేయడం చాలా హేయమైన చర్య కావున కవితక్క ఈ కేసులో ఎటువంటి నేరం చేయకుండా వారిని అరెస్టు చేసి తీసుకెళ్లటం యావత్ భారత ప్రజానీకం మరియు యావత్ మహిళా లోకం ఊరుకునే ప్రసక్తే లేదు. మాకు చట్టం పైన న్యాయం పైన మరియు రాజ్యాంగం పైన నమ్మకం ఉంది. కావున వారు బయటికి వచ్చేంత వరకు మేము న్యాయపరంగా కొట్లాడతామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు తంగళ్లపల్లి శ్రీకాంత్, జిల్లా నాయకులు మంచాల సంతోష్, తుంగతుర్తి సంతోష్, ఆకుల నరేష్, చిన్నం ప్రభాకర్, వెల్తుర్తి సాయినాథ్, అసెంబ్లీ మాజీ కన్వీనర్ ఊరుగంటి భాస్కర్, మండల మాజీ కన్వీనర్ జగన్, టౌన్ నాయకులు మనీష్, పోతంశెట్టి శ్రీకాంత్, బాను, మండువా వినయ్, ఆలేరు నాయకుడు కరుణాకర్, బీబీనగర్ నాయకులు ఊరుగంటి పవన్, గజ్జల అజయ్, రాగుల సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నాము. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. అందుకే ఈడీ ప్లస్ కేడీ ఈక్వల్ టు మోడీ అని మా జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో మేము మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది. అదేవిధంగా ఈ నెల 19వ తారీఖు వరకు స్టే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఇంటర్లోకి జొర్రి ఈడీ వాళ్ళు అక్రమంగా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అనుసంధానం చేసుకోకుండా వచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అక్రమంగా ఇలా చేయడం చాలా దురదృష్టకరము. ఒక మహిళ అని చూడకుండా కూడా వెసులుబాటు కల్పించకుండా ఇబ్బంది పెట్టుడు చాలా నేరం ఇది. అదేవిధంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా చూస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు దుర్మార్గులు ఆ పార్టీలోనే అత్యధికంగా ఈ నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నేరాలు చేసిన వాళ్ళు పార్లమెంటుకు లేదా అసెంబ్లీకి రావద్దంటే ఏ రాష్ట్రంలోనైనా సగం ఖాళీ అయిపోతుంది. అంతమంది నేరస్తులు ఉన్నారు. ఆ ప్రభుత్వంలో నేరగాళ్ళు మొత్తము దేశం మొత్తంలో బీజేపీలోనే ఎక్కువ ఉన్నారు. దీన్ని అసలు అక్కకు సంబంధం లేని విషయాన్ని జతగలిపి కోర్టులో నుంచి రచించిన రాజ్యాంగం పట్ల మాకు విశ్వాసం ఉంది. అతి త్వరలో అక్క బయటికి వచ్చి నిన్ను జై జాగృతి, జై కవితక్క.